హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సావరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించి 2023-24 సంబంధించి సిరీస్ 2 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈవిలో మనం ఈ సావరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే అసలు ఈ సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, రిస్క్స్ ఏముంటాయి, అంటే ఏమేమి నష్టాలు ఉంటాయి, తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, అంటే దీంట్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మనకి ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఏంటి, అంటే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఇష్యూ ప్రైస్ ఏంటి, ఇష్యూ డేట్ ఏంటి, అంటే ప్రజెంట్గా మనకు బాండ్ అయితే రిలీజ్ చేస్తారు కదా, ఆ బాండ్ యొక్క వాల్యూ ఎంత, ఏ డేట్లో మనము సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి, ఎప్పుడు ఇష్యూ చేస్తారు. ప్రజెంట్గా మనకి ఆల్రెడీ సిరీస్ 2 ఓపెన్ అయింది. దీనికి సంబంధించిన డేట్స్ కూడా డిస్కస్ చేద్దాము. తర్వాత దీనికి సంబంధించి టెన్యూర్ ఏంటి, అంటే ఎన్ని సంవత్సరాలు మనం దీనిలో ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, దీనిపైన మనకు వడ్డీ రేట్ ఇస్తారు, ఇస్తే ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, తర్వాత రిడెంప్షన్ అంటే మన యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మన అమౌంట్ మనకు వెనక్కి ఇస్తారా, గోల్డ్ ఇస్తారా, ఆ టైంలో ఏ రేట్ ప్రకారం మనకి ఇస్తారు, మనకు అసలు లాభం ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. తర్వాత ఈ సర్టిఫికేట్, ఈ బాండ్ యూజ్ చేసి మనకు ఏమైనా లోన్ ఇస్తారా, తర్వాత ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చా, అంటే మనం మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయకుండా మధ్యలో క్లోజ్ చేసుకోవచ్చా, క్లోజ్ చేసుకుంటే ఏ టైంలో క్లోజ్ చేసుకోవచ్చు, తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత దీనికి సంబంధించి ఈ బాండ్ను మనం ఎక్కడ బై చేయాలి, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, మనకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వడ్డీ రూపంలో వస్తుంటుంది. ఇలా ఈ సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సంబంధించి సిరీస్ 2 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనము ఈ సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, తర్వాత దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారో అనేది చూస్తే, ఇక్కడ సావరిన్ గోల్డ్ బాండ్ అంటే మనకు ఒక బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్కి సంబంధించి ప్రజెంట్గా ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము 1 గ్రామ్కి ఎంత వాల్యూ అయితే ఉందో ఆ గ్రామ్ ప్రకారం, ఆ గ్రామ్ రేట్ ప్రకారము మనం ఎన్ని గ్రాములకైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రాములకు ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, అక్కడ మనకు గోల్డ్ ఇవ్వకుండా గోల్డ్ బదులు 10 గ్రాములు మీరు ఇన్వెస్ట్ చేశారనేసి ఒక సర్టిఫికేట్, ఒక బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ని, పేపర్ గోల్డ్ని ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంకరేజింగ్ ద పీపుల్ టు బై ఇన్ పేపర్ ఫామ్లో మనకు దీన్ని బై చేయడానికి, పీపుల్స్ ఎంకరేజ్ చేయడానికి మనకు దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. తర్వాత దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ తరపున అయితే ఇష్యూ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే, మనకు గ్యారంటీ అయితే ఉంటుంది. అంటే మనము 10 గ్రామ్స్ బై చేసామనుకున్నాం, అంటే ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం మనం 10 గ్రామ్స్ బై చేస్తే మన యొక్క క్వాంటిటీ, అంటే 10 గ్రామ్స్ గోల్డ్ అనేది మనకు గ్యారంటీ అయితే ఉంటుంది. మనం మెచ్యూరిటీ తర్వాత మనకు 10 గ్రామ్స్ సంబంధించి ఆ టైంలో ఎంత వాల్యూ అయితే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 5,923 రూపాయలు ఉంటే గ్రాము, ఆ రోజు 8 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ తర్వాత ఏ రేట్ అయితే ఉందో ఒక గ్రామ్ వాల్యూ, ఆ రేట్ ప్రకారం మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ వడ్డీ అనేది, అంటే ఇక్కడ మీకు లాభం ఎలా వస్తుందంటే, ఈ రోజు గోల్డ్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు వాల్యూ ప్రకారం మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే ఈ సావరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించి మెయిన్ అడ్వాంటేజ్. అంటే బంగారు రేటు సంవత్సరం కొద్ది పెరుగుతూ ఉంటుంది. 8 ఇయర్స్ తర్వాత మ్యాక్సిమం పెరుగుతుంది. ఆ పెరిగిన వాల్యూని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీరు 10 గ్రాములు ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు 10 గ్రాములకు సంబంధించి ఒక్కొక్క గ్రామ్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే, మనకు ఫిజికల్ గోల్డ్ అనుకోండి, మీరు దాపెట్టుకోవాలి, స్టోరేజ్ చేసుకోవాలి, భయం ఉంటుంది, అంటే ఎవరైనా ఎత్తుకపోతారనే భయం ఉంటుంది. ఇలా ఈ సావరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించి మీరు అలా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మార్కెట్ వాల్యూ పెరిగే కొద్దీ మీ యొక్క గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు మేకింగ్ ఛార్జెస్ కానీ, ప్యూరిటీకి సంబంధించి కానీ, మీరు ఫిజికల్ గోల్డ్ కొనాలంటే మేకింగ్ ఛార్జెస్ అని, దాని యొక్క ప్యూరిటీ అరే 916 కాదా అని మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ప్యూరిటీకి సంబంధించి ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అనమాట. తర్వాత ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో గోల్డ్కి సంబంధించి, అంటే లాంగ్ టైంలో లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒకేసారి, అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్యాక్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఇండివిజువల్ సంబంధించి ఎవరైతే క్యాపిటల్ గెయిన్స్ రిడీమ్ చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది బెనిఫిట్స్. నెక్స్ట్ రిస్క్స్ ఏంటి, అంటే దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటి అని చెప్పుకుంటే, ఇక్కడ మనకేంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనం 10 గ్రామ్స్ ఇన్వెస్ట్ చేసామనుకోండి ఈరోజు, అంటే ఈ రోజు వాల్యూ 5,900 అనుకుంటే, 8 ఇయర్స్ తర్వాత ఒకవేళ బంగారు యొక్క 1 గ్రామ్ సంబంధించిన బంగారు వాల్యూ తగ్గింది అనుకోండి, అంటే మ్యాక్సిమం పెరుగుతుంది, బై ఛాన్స్ గోల్డ్ వాల్యూ తగ్గింది అనుకోండి, తగ్గిన రేటు అంటే ఆ రోజు ఏ వాల్యూ అయితే ఉందో 8 ఇయర్స్ తర్వాత ఆ వాల్యూ మీకు ఇస్తారు. సో మీ యొక్క 10 గ్రామ్స్ అనేది అలాగే ఉంటుంది, మీ యొక్క గోల్డ్కి సంబంధించిన క్వాంటిటీ తగ్గదు, కానీ 1 గ్రామ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ రోజు ఆ రేట్ ప్రకారం అయితే ఇస్తారు. సో ఒకవేళ ఆ రోజు మీ యొక్క మార్కెట్ వాల్యూ, ఈ గోల్డ్ యొక్క మార్కెట్ వాల్యూ తగ్గిపోయింది అనుకోండి, మీకు వచ్చే లాభం అనేది తగ్గుతుంది. సో ఇది
రిస్క్ అయితే ఉంటుంది, కానీ మ్యాక్సిమం మనము లాంగ్ టర్మ్లో గోల్డ్ వాల్యూ పెరుగుతుందని నమ్మకంతోనే దీనిలో అయితే ఇన్వెస్ట్ చేస్తాము. మ్యాక్సిమం తగ్గకపోవచ్చు, కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ టైంలో మార్కెట్ పరిస్థితిని బట్టి తగ్గితే ఇది మనకు నష్టమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ. మనకు మినిమం వచ్చేసి 5 years అయితే పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మెచ్యూరిటీ పీరియడ్తో పోలిస్తే మనము దీంట్లో మధ్యలో అవసరమైతే డబ్బులు తీసుకోవడానికి మనకు 5 years వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 5 years. ఈ 5 years లోపల మీరు అయితే బ్యాక్ తీసుకోలేరు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ దీనిలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మైనర్ తరపున గార్డియన్గా మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, తర్వాత ట్రస్ట్, యూనివర్సిటీస్, చారిటీస్ ఇలా ఉంటాయి కదా, వీళ్ళందరూ దీనికైతే సపరేట్గా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ అని, ట్రస్ట్ అని, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ మనకు లిమిట్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేసే లిమిట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లిమిట్కి సంబంధించి. ఇండివిజువల్స్ ఒక టైప్ ఆఫ్ లిమిట్ ఉంటుంది, ట్రస్ట్లకు ఒక టైప్ ఆఫ్ లిమిట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ చూస్తే మినిమం అయితే 1 gram కొనాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు 5,900 అనుకుంటే ఖచ్చితంగా మినిమం 5,900 పెట్టి మీరు బాండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం వాల్యూ అనమాట ఇది. మ్యాక్సిమం మీరు ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ చూస్తే ఇండివిజువల్ అయితే 4 kgs కొనుక్కోవచ్చు. అంటే ఒక ఇండివిజువల్ మ్యాక్సిమం 1 year టైం పీరియడ్లో, అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేస్తుంటారు, అంటే ఇష్యూ చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే ఇది ఈ లిమిట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది 1 yearకి సంబంధించిన లిమిట్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు 4 kgs కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, అది నెక్స్ట్ ఇయర్ లిమిట్. సో ఇది ఈ ఇయర్ సంబంధించి 1 yearలో ఒక సింగిల్ ఇండివిజువల్ వచ్చేసి 4 kgs బై చేయొచ్చు. అదే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయితే 4 kgs తీసుకోవచ్చు. ట్రస్ట్ అటువంటి సిమిలర్ ఎంటిటీస్ ఏమైనా ఉంటే 20 kgs తీసుకోవచ్చు. ఒకవేళ మనము జాయింట్గా కూడా మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ జాయింట్గా అకౌంట్ ఓపెన్ చేస్తే కూడా లిమిట్ వచ్చేసి 4 kgs ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఇష్యూ ప్రైస్ ఎంత, ప్రజెంట్గా ఎప్పుడెప్పుడు ఇష్యూ చేస్తున్నారు, ఇష్యూ డేట్ ఏంటి, సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఏంటి అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, మనకి ప్రజెంట్గా ఇష్యూ ప్రైస్ వచ్చేసి పర్ గ్రామ్కి 5,923 రూపాయలు ఉంది. ఇది ఆఫ్లైన్లో. ఒకవేళ ఆన్లైన్లో కొంటే మీకు 50 రూపీస్ అనేది కన్సెషన్ ఉంటుంది, 5,873 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏంటంటే సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ లోపల మీరైతే దీంట్లో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే దీనికి సావరెన్ గోల్డ్ బాండ్ సిరీస్ 2 2023-24 సంబంధించి సిరీస్ 2కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 15 లోపల మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మీకు ఈ సెప్టెంబర్ 20వ తేదీకి మీకు ఇష్యూ అయితే అవుతుందన్నమాట. అంటే మీకు అలాట్మెంట్ అయిందా లేదా అనేది మీకు అప్పటికల్లా తెలిసిపోతుందన్నమాట. దీనిపైన మనకు వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం చెప్పుకున్నాము ఈరోజు బంగారు వాల్యూ ఎంత ఉందో, 8 సంవత్సరాల తర్వాత బంగారు వాల్యూ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారం అయితే ఇస్తారని. అది బంగారు విషయం పక్కన పెడితే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన మీకు 2.5% వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్స్ట్రా అనమాట. సో ఇది వడ్డీ, దీని గురించి మనం నెక్స్ట్ చూద్దాము. సో ఇది ఇష్యూ ప్రైస్, ఇష్యూ డేట్కి సంబంధించి. నెక్స్ట్ దీనికి టెన్యూర్ గురించి మాట్లాడుకుంటే మనము ఈ సావరెన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనము 8 years వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 8 years వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో అవసరం అయితే మీరు 5 years తర్వాత అయితే తీసుకోవచ్చు, ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చు. ప్రీమేచర్ క్లోజర్ గురించి మనం నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మనం వడ్డీ రేట్ గురించి చూస్తే మనం చెప్పుకున్నాము 2.5% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన 2.5% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వడ్డీ వచ్చిన అమౌంట్ అనేది సెమీ యాన్యువల్లీ, అంటే ఎవ్రీ 6 months ఒకసారి మనకు ఎంతైతే ఇన్వెస్ట్ చేసింటామో ఆ అమౌంట్ పైన 2.5% వడ్డీ ప్రకారం ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ అమౌంట్ని, వచ్చిన వడ్డీని 6 నెలలకు ఒకసారి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే అప్లికేషన్ ఈ బాండ్ అనేది బై చేసింటారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు అమౌంట్ అయితే 6 months ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన వడ్డీ అయితే పడుతుందన్నమాట. ఇది వడ్డీకి సంబంధించి. నెక్స్ట్ రిడమ్షన్ చూస్తే మనకు అంటే 8 years తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అనుకున్నాం కదా, ఈ 8 years తర్వాత మనకు ఏ రోజు గోల్డ్ వాల్యూ తీసుకుంటారు అంటే మనం 8 years తర్వాత ఆ రోజు ఏ వాల్యూ అయితే ఉందో గోల్డ్కి సంబంధించి ఆ గోల్డ్కి సంబంధించిన రేట్ అయితే ఇస్తామని చెప్పుకున్నాం కదా. సో ఏ రోజు తీసుకుంటారు, 8 years తర్వాత ఏ రోజుని మీరు కన్సిడర్ చేసుకుంటారని చూస్తే బిఫోర్ 3 business days. అంటే మనము ఈ రోజు మనకి ఈ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయింది అనుకుంటే ఇంతకంటే ముందు 3 days బిఫోర్ ఏ రేట్ అయితే ఉందో గోల్డ్ రేటు మార్కెట్ వాల్యూ ప్రకారము, ఈ 3 days బిఫోర్ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారము మనకు ఆ మెచ్యూరిటీ తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే మన క్వాంటిటీ, అంటే మనం 10 grams ఇన్వెస్ట్ చేస్తే మన యొక్క క్వాంటిటీ అనేది తగ్గదు, కానీ ఆ రోజు మార్కెట్ వాల్యూ పెరిగిందా తగ్గిందా అనే దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే వస్తుంది. సో మనం 10 grams ఈ రోజు కొంటే 8 సంవత్సరాల తర్వాత కూడా మనకు 10 grams వస్తుంది, కానీ 10 grams వాల్యూ ఆ రోజు ఎంత ఉందో ఆ అమౌంట్ వస్తుంది అనమాట. ఇది రిడమ్షన్ సంబంధించింది. నెక్స్ట్ దీన్ని యూజ్ చేసి మనము లోన్స్ తీసుకోవచ్చు అని చూస్తే మనం లోన్స్ తీసుకోవచ్చు. అంటే ఈ బాండ్ పెట్టి మనము
లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్గా మనకు బ్యాంక్స్లో గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటాం కదా, అదేవిధంగా ఈ బాండ్ పెట్టి మనం గోల్డ్ లోన్ లాగే ఇక్కడ కూడా లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనము దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, పేమెంట్ ఆప్షన్స్ ఇప్పుడు మనం బై చేస్తాం కదా, అంటే క్యాష్ రూపంలో ఇవ్వాలా, చెక్ రూపంలో ఇవ్వాలా, ఏంటి ఎలా మన పేమెంట్ ఆప్షన్ ఏంటి అనేది చూస్తే మనం క్యాష్ ఇచ్చామనుకోండి అప్ టు 20,000 రూపీస్ వరకు మనం డైరెక్ట్ క్యాష్ ఇవ్వచ్చు. రిమైనింగ్ అంతకంటే ఎక్కువ అనుకుంటే మనం చెక్ రూపంలో ఇవ్వాలి, లేదా డీడీ రూపంలో ఇవ్వాలి, లేదా ఫండ్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం దీన్ని అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్రీమేచర్ క్లోజర్ గురించి చూస్తే, అంటే మనం 8 years టెన్యూర్ అనుకున్నాము. 8 years కంటే ముందు మనకు అమౌంట్ అవసరమైంది అనుకోండి, మనము బిఫోర్ 5 yearsలో మీరైతే బ్యాక్ తీసుకోలేరు. 5 years తర్వాత ప్రీమేచర్ క్లోజర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు 5 years తర్వాత మీరు ఎప్పుడైనా ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీమేచర్ క్లోజర్ చేసుకుంటే 5 years తర్వాత మాకు ఎలా ఉంటుంది, మాకు ఏ అమౌంట్ ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారంటే, మీరు 5 years తర్వాత ఆ రోజు ఏ వాల్యూ ఉందో గోల్డ్ వాల్యూ మనం చెప్పుకున్నాం కదా, రిడెంప్షన్కి సంబంధించి మనము అప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూకి సంబంధించి ఆ టైంలో ఏ మార్కెట్ వాల్యూ అయితే ఉందో ఆ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో, అంటే మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసింటారు కదా, అక్కడికి వెళ్ళేసి మీరు అట్లీస్ట్ 1 day బిఫోర్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. కూపన్ పేమెంట్ డేట్స్ అని ఉంటాయి, అంటే మీరు ఏ రోజు అయితే మీరు ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవాలనుకుంటున్నారో అంతకంటే ముందు బిఫోర్ 1 day అన్న ముందు చెప్తే మీరు దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రీమేచర్ క్లోజర్ అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ట్యాక్స్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయని చూస్తే, మనకు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకు ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సబుల్, అంటే మనకు ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ పైన ట్యాక్స్ అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ పైన మనకి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయని చూస్తే, మనకు సింగిల్ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎవరైతే ఉన్నాయో అవి పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఇండెక్సేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తర్వాత మనకు టీడీఎస్ గురించి మాట్లాడితే, టీడీఎస్ అనేది దీనిలో అప్లికబుల్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఈ సావరిన్ గోల్డ్ బాండ్ని మనము ఎక్కడ బై చేయాలి అనేది చూస్తే, మనం ఏంటంటే దీన్ని బ్యాంక్స్ ద్వారా బై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా బై చేసుకోవచ్చు, లేదా స్టాక్ హోల్డింగ్ సంబంధించి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని ఉంటుంది దానిలో చేసుకోవచ్చు, లేదా ఎన్ఎస్సికి సంబంధించి, అదేవిధంగా బీఎస్సికి సంబంధించి ఈ ఎక్స్చేంజెస్లో కూడా మీరు బై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనము వడ్డీ క్యాలిక్యులేషన్ చూద్దాము. అంటే మనకు వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, అంటే మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్, ఈ గోల్డ్ ఇదంతా పక్కన పెడితే మనకు 6 months ఒకసారి వడ్డీ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో మనం 2.5% వడ్డీ ప్రకారము మనకు అమౌంట్ ఎలా ఇస్తారు, ఎంత వస్తుందని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలో ఒక 6,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే 1 గ్రామ్ వాల్యూ 6,000 అనుకొని ఒక 6,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాము. 6,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 2.5% వడ్డీ ప్రకారము మీకు ఎవ్రీ 6 months ఒకసారి మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 6,000 రూపాయలకి మనకు 2.5% వడ్డీ ప్రకారము సంవత్సరానికి వచ్చే వడ్డీ వచ్చేసి 150 రూపాయలు అనమాట. అంటే మనకి ఇక్కడ 6 months ఒకసారి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో 150 రూపాయలు అనేది 2 times, అంటే 75 రూపీస్ 6 months ఒకసారి, మళ్ళీ 75 రూపీస్ ఇంకొక 6 months ఒకసారి, అలా 150 రూపాయలని 2 times అయితే ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 150 రూపీస్, అంటే 8 years మీరు వెయిట్ చేస్తే 200 రూపీస్ మీకు వడ్డీ అయితే వస్తుంది. సో మీరు 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 8 సంవత్సరాలకు మీకు వచ్చే టోటల్ వడ్డీ వచ్చేసి 1,200 రూపాయలు అనమాట. ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఒకవేళ మీరు 6,000 అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇదే ప్రకారం మీకు 2.5% వడ్డీ ప్రకారం ఇలా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సావరిన్ గోల్డ్ బాండ్కి సంబంధించి 2023-24 సంబంధించి సిరీస్ 2కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.